హలో వ్యూవర్స్, వెల్కమ్ టు భవాని కథల ప్రపంచం. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ప్రోత్సహించండి వ్యూవర్స్. అప్డేట్ కింద హైప్ ఆప్షన్ కనిపిస్తే తప్పకుండా నా అప్డేట్కి హై పాయింట్స్ ఇచ్చి నా స్టోరీని ఎంకరేజ్ చేయండి వ్యూవర్స్. సరే, ఇక కథలోకి వెళ్ళిపోదాం. కాల్గల్ విభిన్న ప్రేమ కథ 83వ భాగం. కనుచూపు మేర తండ్రి కనిపిస్తూ కనుమరుగు అయ్యే వరకు చూసి తీర్థ తమ గదిలోకి వచ్చి ఫోన్ మాట్లాడుతున్న ధ్రువుని అమాంతం వెనుక నుండి హత్తుకుంది. వెంటనే ఐ విల్ కాల్ యూ లేటర్ అని ఫోన్ పెట్టేసి ఆమెను ముందుకు తిప్పుకున్నాడు. ఇప్పుడు కూడా తీర్థ అతన్ని గట్టిగా హత్తుకొని, నేను చాలా చాలా ఆనందంగా ఉన్నాను ధ్రువ్. నాన్నలో మార్పు నీ వల్లే సాధ్యమైంది. ఈ జన్మలో అతని ప్రేమను అందుకోగలనా, అతని ప్రేమపూరిత స్పర్శ నాకు దొరుకుతుందా అని ప్రతి క్షణం ఆరాటపడ్డాను. ఈరోజు నా కళ, నా ఆశ నిజమయ్యింది. నా మీద ధ్యాస లేని తండ్రి మంచిగా మారి నా కోసం వెతుక్కుంటూ వచ్చారు. ఇదంతా నీ వల్లే సాధ్యమైంది అని కన్నీరు పెట్టుకుంది. ధ్రువ్ ఆమెను తన నుండి విడదీసి ఆమె కన్నీటిని తుడుస్తూ, ఆనందం కలిగినా కన్నీరే వస్తే ఎలా తీర్థాలు అని అడిగాడు. ఇవి కన్నీళ్లు కావు, ఆనంద బాష్పాలు అంది. నాకు తెలుసు అని అంటూ ఆమెను గుండెలకు హత్తుకొని, నిజమే, మీ నాన్నకు నీ మీద ధ్యాస లేదు. వ్యసనాల్లో నాకన్నా దారుణం మీ నాన్న. అటువంటి వ్యక్తి కోసం నువ్వు నీ జీవితాన్ని పణంగా పెట్టావని, అందుకు అర్థం ఉండాలని ఇన్ని రోజులు నా బందీగా ఉంచాను అని నీకు చెప్పి మీ నాన్నకు ట్రీట్మెంట్ చేయిస్తున్నాను. జాన్ నా అనుచరుడు కాదు, డాక్టర్ జనార్దన్. మీ నాన్నకు ట్రీట్మెంట్ అందించడానికే అక్కడ నియమించాను. ఒకేసారి మొత్తంగా మందు ఇవ్వడం మానేయకుండా కొంచెం కొంచెంగా అతనికి కావలసింది ఇస్తూనే కౌన్సిలింగ్ ఇస్తూ మెడిసిన్ ఇప్పిస్తూ ఆ వ్యసనాన్ని దూరం చేయించాను. జీవితంలో నేను నేర్చుకున్న పాఠాలనే అతనికి కూడా నేర్పేలా చేశాను. ఆ విషయం మీ నాన్నకు కూడా తెలియదు. భర్తగా నా ప్రేమను పొందే హక్కు నీకెంతుందో, నీ పుట్టింటి ప్రేమను పొందే హక్కు కూడా నీకంతే ఉంది. ఆ హక్కుని నువ్వు పొందాలి అంటే నీ తండ్రి మారి తీరాలి. కలలో కూడా నిన్ను తలుచుకోని తండ్రి గురించి నువ్వెంత పెద్ద రిస్క్ చేశావో నాకు తెలుసు. అందుకే నీ విలువ అతనికి తెలియాలి అంటే అతని మత్తు వదిలి తీరాలి. నీ మనసులో బాధ, జీవితంలో వెలితి ఏ మూలా ఉండకూడదు అనుకున్నాను. ఏ రకం దొరికితే అది తాగడం, ఇదివరకే ఆరోగ్యం చెడిపోవడంతో అతనిలో మార్పుకి చాలా సమయం పట్టింది. లేదంటే ఇంకా త్వరగా అతనిలో మార్పు వచ్చి ఉండేది అన్నాడు. రోజుకో సర్ప్రైజ్ ఇస్తూ నా మనసులో చెరగని ముద్ర వేస్తున్నావు ధ్రువ్. నువ్వు నన్ను రాణిలా చూస్తుంటే నాకంతటి అర్హత ఉందా అని అనుమానం వస్తుంది అంది. అర్హత ఉందా అనే అనుమానం నీకు అవసరమే లేదు తీర్థ. నువ్వు నా మహారాణివే తీర్థ. పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుని మనసులు కలుపుకొని సంతోషంగా ఉంటారు కొంతమంది. ప్రేమించి పెళ్లి చేసుకుని ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు కొంతమంది. మనం ఈ రెండింటిలో దేనికి చెందము. మన పెళ్ళి ఒక వ్యాపారం. నాతో కలిసి ఉండడం నీకు నరకం. నీతో నా అడుగులను కూడా కలుపుకొని నెమ్మది నెమ్మదిగా ఆ నరకాన్ని స్వర్గంగా మార్చుకున్నావు. ఇంతటి సహనం, ఓర్పు ఉన్న నీ కోసం ఏం చేసినా అది తక్కువే అన్నాడు ధ్రువ్. దాంతో అతన్ని చుట్టుకున్నట్లుగా ఉన్న ఆమె మునివేళ్ల మీద నిలబడి అతని అదరాలను అందుకుంది. ధ్రువ్ కూడా ఆమెకు సహకరిస్తూ ఆమె తూలి పడిపోకుండా పదిలంగా పట్టుకున్నాడు. తీర్థ అతని నుండి వేరుపడి అతని కళ్ళల్లోకి చూస్తుంటే, రాత్రులు కురిపించే ప్రేమను రాణిగారు పగలే చూపిస్తున్నారు అంటే నెక్స్ట్ స్టెప్ కూడా వేయచ్చా అని కొంటిగా అడిగాడు. ఆ మాటతో ఆమె వదనం సిగ్గుతో ఎర్రబడిపోయింది. ఆ టాపిక్ వస్తే చాలు నీలో ప్రతి అణువు కొత్త సిగ్గును సంతరించుకుంటూ మరింత ముద్దుగా కనిపిస్తావు అన్నాడు. ధ్రువ్ మాటలకు సిగ్గుతో కూడిన దరహాసం చేస్తూ అతన్ని హత్తుకుంది తీర్థ. ధ్రువ్ ఆమె తలను ముద్దాడి, నువ్వెప్పుడూ ఇలా నవ్వుతూ ఉండాలి తీర్థ అని సేద తీర్చి, ఆఫీస్కి టైం అవుతుంది, బయలుదేరుదామా అని అడిగాడు. అంది. తీర్థ ఆఫీస్కి వచ్చిందే కానీ ఆమెకు పని చేయాలని అనిపించడం లేదు. అలా ధ్రువ్నే చూస్తుంది. ధ్రువ్ పని చేసుకుంటూనే తీర్థని చూసి, ఏంటి మేడం గారికి పని చేసే ఉద్దేశం లేదా? మూడ్ వేరే రకంగా ఉన్నట్లుంది. ఇంటికి వెళ్ళిపోయి డోంట్ డిస్టర్బ్ బోర్డ్ పెట్టేద్దామా అని అన్నాడు. ఆ మాటకు ఆమె రియాక్ట్ అవ్వకుండా అతన్నే చూస్తుంది. దాంతో నీతో ఎలా మాట్లాడించాలో నాకు తెలుసు అనుకొని
అతనికి ఇష్టమైన చోట ఆమెను తాకబోయాడు. వెంటనే అతని చేతి మీద కొట్టింది తీర్థ. ఓ, తెలివిలోనే ఉన్నావా? మనిషి ఇక్కడ, మనసు ఎక్కడో ఉంటే మనసు లేని మనిషి ఏం చేసినా అడ్డదనుకున్నాను అని అన్నాడు తమాషాగా. అయినా కూడా ఆమె ఏమనకుండా అతన్నే అలా చూస్తుంది. నా వైపు అలా చూడకు, నాకేదోలా ఉంది. సరే, ఇంటికి వెళ్ళిపోదాం పద అని కుర్చీలో నుండి లేవబోయాడు. వెంటనే అతని గుండెల మీద చేతులేసి అతన్ని కుర్చీలో కూలదోసి, నీకది తప్ప ఇంకేం గుర్తుకు రాదా అని కోపంగా అడిగింది. నా ప్రేమను అలా చూపించడమే నాకు తెలుసు అన్నాడు అమాయకంగా ముఖం పెట్టి. ఉద్ధరించావులే, ముందు పని చేయి అంది. అదే, కలిసి పని చేసుకుందాం, ఇంటికి పద అన్నాడు. చి పోరా అని సుతారంగా తిట్టి అయిష్టంగా సిస్టమ్ ఆన్ చేసింది. అంత ఇష్టం లేకుండా పనిచేసే బదులు నా కోఆపరేట్ చేయొచ్చు కదా అన్నాడు. టాపిక్ మార్చాలని, పెండింగ్ వర్క్ ఫైల్ పని పూర్తయిందా అని సీరియస్గా అడిగింది. పెండింగ్ పని పూర్తి చేద్దామనే అంటున్నాను, నువ్వే కోఆపరేట్ చేయడం లేదు అన్నాడు గొనుస్తూ. నేను అడుగుతున్నది ఆఫీస్ ఫైల్ గురించి అంది. నేను అంటున్నది నా పర్సనల్ ఫైల్ గురించి అన్నాడు కన్ను కొడుతూ. తిన్నగా పని చేస్తావా, బజార్ నొక్కాలా అని అడిగింది. బజార్ నా దగ్గర ఉంది కదా అని చూపించాడు. నేను ఇంకొకటి కొనుక్కున్నాను కదా అని ఆమె కూడా తీసి చూపించింది. రాక్షసి అని లుక్ మూమెంట్ ఇచ్చాడు. దాంతో కిలికిలా నవ్వి పనిలో లీనమయ్యింది. ఆమె ప్లెజెంట్గా ఉండడం చూసి ధ్రువ్ కూడా వర్క్ మీద దృష్టి పెట్టాడు. లంచ్ అయ్యాక మీటింగ్ ఉందని ధ్రువ్కి ఫోన్ వస్తే వెళ్ళిపోయాడు. ధ్రువ్ వెళ్ళినప్పటి నుండి తీర్థ పని చేయకుండా తీరుబడిగా కూర్చొని ధ్రువ్ గురించే ఆలోచిస్తుంది. ఎక్కడ కోటీశ్వరుడైన ధ్రువ్దీప్, ఎక్కడ నేను? నా కోసం పూర్తిగా మారి నన్ను సొంతం చేసుకొని నా వైవాహిక జీవితాన్ని ఆనందమయం చేసిన వాడికి ఏమిచ్చినా తక్కువే అవుతుంది. నీలా నేను నిన్ను ప్రేమించడం లేదేమో అని అనిపిస్తుంది. ప్రేమకు కొలమానం ఉండదు, కానీ నీ ప్రేమ వేరే లెవెల్లో ఉందిరా బాబు. నా సంతోషం కోసం ఎన్నో చేస్తున్న నీ కోసం ఏదైనా చేయాలని అనిపిస్తుంది, ఏదైనా బహుమతి ఇవ్వాలని అనిపిస్తుంది అని అనుకుంది. అంతలోనే వాడే ఒక బహుమతి, ఇక వాడికి నేనేం బహుమతి ఇవ్వగలను అని ఆలోచించి నెట్లో ఏదో సెర్చ్ చేసి ఈ పని నా వల్ల అవుతుందా అని అనుకుంది. మళ్ళీ అంతలోనే వాడి కోసం ఈ మాత్రం చేయలేనా అని అనుకొని ఏదైతే అదే అవుతుంది అని ఏదో పర్చేస్ చేసి ఇంటి అడ్రస్కి పంపించమని చెప్పింది. ధ్రువ్ మీటింగ్ నుండి వచ్చి తీర్థను పికప్ చేసుకొని ఇంటికి బయలుదేరాడు. మీటింగ్ విషయాలు చెప్తుంటే తీర్థ వినిపించుకోకుండా ఏదో ఆలోచిస్తూ ఉండిపోయింది. దాంతో ఆమెను కుదిపి ఏం ఆలోచిస్తున్నావు అని అడిగాడు. నేనా, లేదే అనేసి ఏదో చెప్తున్నావు ఏంటి అని అడిగింది. నీ మూడేం బాగున్నట్టు లేదు, వదిలే అనేసి స్పీడ్ పెంచి ఇంటి దగ్గర కారు ఆపగానే ఆలోచనలో ఉన్న తీర్థ ఇంకా దిగలేదని చూసి నొసలు ముడుస్తూ ఆమె ముఖం మీద చిటిక వేశాడు ధ్రువ్. దాంతో ఈ లోకంలోకి వచ్చినట్లుగా అవుతూ హా ఏంటి అని అడిగింది. ఇల్లొచ్చింది మేడం, దిగరా అని అడిగాడు. ఓహ్ సారీ, చూడలేదు అని కారు దిగి లోపలికి వెళ్ళి తమ గదిలోకి వచ్చేసరికి టేబుల్ మీద తాను పర్చేస్ చేసిన కవర్ కనిపించింది. ధ్రువ్ ఆ గదిలోకి వచ్చేలోపు ఆ కవర్ని వార్డ్రోబ్లోకి తోసేసి ఫ్రెష్ అయ్యి కిచెన్లోకి వెళ్ళిపోయింది. డిన్నర్ దగ్గర కూడా తీర్థ ఏదో ఆలోచిస్తూ అన్యమనస్కంగా ఉండడం చూసి ఏంటి అని కళ్ళతోనే సైగ చేసి అడిగాడు ధ్రువ్. ఏం లేదు అనేసి తినడంలో లీనమయ్యింది. డిన్నర్ అయిపోయాక ధ్రువ్ తమ గదిలోకి వచ్చి వాష్రూమ్లోకి వెళ్ళగానే అతని వెనుకే ఆ గదిలోకి వచ్చిన తీర్థ గబగబా తన చీరను తీసేసి పర్చేస్ చేసిన కవర్ తెరిచి అందులో ఉన్న డ్రెస్ తీసి వేసుకుంది. నాభి అందం తెలిసేలా అక్కడి వరకే ఉన్న స్లీవ్లెస్ టాప్, ముడుకులు దాటిన స్కర్ట్లో ఉన్న ఆమె తనను తాను చూసుకొని నీ వల్ల అవుతుంది తీర్థ అని గట్టిగా శ్వాస తీసి వదిలింది. అయినా ఆమె నార్మల్ కాలేకపోతుంది. దాంతో కాన్ఫిడెన్స్గా ఉండలేక అవస్థపడుతూ ఈ డ్రెస్ నాకు చాలా అన్కంఫర్టబుల్గా ఉంది, ఇలా వాడి ముందుకు వెళ్ళగలనా, కాసేపైనా ఈ డ్రెస్లో ఉండగలనా అని అనుకుంది. మళ్ళీ అంతలోనే ఉండాలి, తప్పదు, వాడి కోసం వాడికి నచ్చినట్లుగా ఉండలేనా అని అనుకొని
ధ్రువ్ వచ్చేస్తుండడం తెలుస్తుంటే అతనికి ఎదురు పడలేక కర్టెన్ వెనక్కి వెళ్ళి దాక్కుంది. ధ్రువ్ ఫ్రెష్ అయి తమ రూమ్లోకి వచ్చేసరికి తీర్థ కనిపించలేదు. తీర్థ ఇంకా రాలేదా అని అనుకుంటూ డోర్ వైపు చూస్తే అది లోపలికి లాక్ చేసి ఉండడం కనిపించింది. నేనైతే డోర్ లాక్ చేయలేదు. అయితే తీర్థ ఈ గదిలోనే ఉందా అనుకొని చుట్టూ చూసిన అతనికి కర్టెన్ వెనుక ఉన్న తీర్థ కనిపించింది. దాంతో చిన్నపిల్లల ఆటలా ఎందుకు దాక్కున్నావు తీర్థ అని అడుగుతూ కర్టెన్ తప్పించి ఎదురుగా ఉన్న ఆమెను చూసి ఒక్క క్షణం అలా ఉండిపోయాడు ధ్రువ్. తీర్థ మినీ డ్రెస్లో కనిపించింది. ఆమెను ఆ డ్రెస్లో చూసి నొసలు ముడుస్తూ తీర్థ ఆర్ యు ఓకే అని అనుమానంగా అడిగాడు. నాకేమయ్యింది? నేను బాగానే ఉన్నాను. ఎందుకలా అడుగుతున్నావు? నీకు ఇలాంటి డ్రెస్సెస్ అంటే ఇష్టం కదా. నేను ఈ డ్రెస్లో బాగోలేనా అని తడబడుతూ అమాయకంగా అడిగింది. అయినా ఎందుకిలా రెడీ అయ్యావు అని అడిగాడు. నీకోసమే, నీకు ఇలా ఇష్టం కదా అని రెడీ అయ్యాను. నా మెడలో తాళి కట్టి నాకు రక్షకుడివి అయ్యావు. నా తండ్రిని మార్చి అతని ప్రేమను నాకు అందించావు. నా ప్రేమ కోసం ఎదురుచూసి నీ ప్రేమను అందించావు. ఇంత చేసిన నీకు ఏం చేసి ఆనంద పెట్టాలో తెలియలేదు. అందుకే నీకు ఇష్టమైనట్లుగా రెడీ అయ్యాను. నీకు నేను ఇలా నచ్చలేదా అని అడిగింది. అతనితో మాట్లాడుతుందే కానీ జారిపోతున్న షోల్డర్ స్ట్రిప్స్ని సరిచేసుకుంటూ ఎదభాగం దగ్గర దిగిపోతున్నట్లుగా ఉన్న టాప్ని పైకి లాక్కుంటూ ముడుకులు దాటని స్కర్ట్ని కిందకు లాక్కుంటూ చాలా ఇబ్బంది పడుతుంది. ఆమె వదనం కూడా ప్రసన్నంగా లేదు. ధ్రువ్ అది చూసి ముందెళ్ళి ఈ డ్రెస్ తీసేసి సారీ మార్చుకొనిరా అన్నాడు కోపంగా. కానీ నీకు ఇలా అని ఇంకా ఏదో అనబోయింది. జస్ట్ గో అన్నాడు ఇంకా కోపంగా. అతని కోపానికి బెదురుతూ ధ్రువ్కి నేను ఇలా నచ్చలేదు కాబోలు అనుకొని ముఖం వేలాడేసుకొని చేతికి దొరికిన చీర తీసుకొని వాష్రూమ్లోకి వెళ్ళి అద్దంలో ముఖం చూసుకొని నీకు నచ్చిన డ్రెస్ వేసుకుని అతని ముందే ఇబ్బంది పడుతూ నీకు నచ్చలేదా అని అడిగితే అతనికి ఎలా నచ్చుతుందే? ఇప్పుడు కోపం వచ్చింది కదా, వెళ్ళి ఆ కోపాన్ని భరించు అని తను తాను తిట్టుకొని సారీ కట్టుకొని గదిలోకి వచ్చింది. ఆమె గదిలోకి రాగానే ధ్రువ్ ఎప్పటిలా దరహాసవదనంతో ఆమెను చేతుల్లోకి ఎత్తుకొని మంచం మీదకు చేర్చాడు. తీర్థ అతని చొరవ చూసి ఆశ్చర్యపోతూ ఆమె కళ్ళల్లో నీరు చేరిపోతుండగా నీ నవ్వు చూడగానే నాకు ప్రాణం లేచి వచ్చింది ధ్రువ్. ఇందాక నీ కోపం చూసే చాలా భయం వేసింది తెలుసా అంది. తీర్థ అలా అనేసరికి ధ్రువ్ మళ్ళీ తన వదనాన్ని గంభీరంగా మార్చుకొని ముఖాన్ని పక్కకు తిప్పుకున్నాడు. దాంతో మళ్ళీ బెదురుగా చూస్తూ భయంగా తన చేతిని అతనికి దగ్గరగా పోనిచ్చింది. అప్పుడే ధ్రువ్ ఆమె వైపు విసురుగా చూసేసరికి భయపడుతూ తన చేతిని వెనక్కి లాక్కుంది. ఆమె భయం చూసి ధ్రువ్ కోపాన్ని వీడి నార్మల్ అవుతూ ఎందుకు చేశావిలా? మామ ఏం చేస్తున్నాడో తెలుసుకుంటున్న నాకు నువ్వేం చేస్తున్నావో తెలియదని అనుకున్నావా? నువ్వేం కొన్నావో ఆ పార్సిల్ ఇంటికి ఎప్పుడు వచ్చిందో అన్నీ నాకు తెలుసు. నేను మీటింగ్కి వెళ్ళేంత వరకు నీ కళ్ళల్లో నా పట్ల ప్రేమ కనిపించింది. నేను మీటింగ్ నుండి వచ్చినప్పటి నుండి నీలో బెదురు ఇబ్బంది కనిపించింది. డ్రెస్ జిప్ పెట్టమని నన్ను అడగడానికి కూడా ఇబ్బంది పడే నువ్వు ఎందుకు అలాంటి డ్రెస్ వేసుకున్నావు? వేసుకోవచ్చు నువ్వు కంఫర్ట్గా ఉంటే. నీకు కంఫర్ట్గా లేని బట్టలు వేసుకుని నన్ను సంతోషపెట్టాలని అనుకుంటే నీ ఇబ్బంది నాకు అర్థం కాదనుకున్నావా? నాకు మినీస్ కాదు, అమ్మాయిలు ఇష్టం ఒకప్పుడు, కానీ ఇప్పుడు కాదు. పరిస్థితులు ఎలా ఉన్నా నువ్వు నీలా ఉంటావు. నీలో ఈ గుణం నాకు చాలా ఇష్టం. నేను నీ కోసం మారానని నువ్వు నా కోసం మారాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీలో మార్చుకోవాల్సినవి ఏవీ లేవు. నువ్వు ప్రతి క్షణం నన్ను సంతోషపెడుతున్నావు. నన్ను ఇంకా సంతోషపెట్టాలని నువ్వు కొత్తగా ఏం చేయనవసరం లేదు. చేయాల్సిన అవసరం కూడా లేదు. నీ నడత అభిప్రాయాలు, అందరికీ ప్రేమను పంచే విధానం, ఇలా నీ ప్రతి చర్య ఆలోచన నీలో అణువణువు నాకు ఇష్టం. నాకు నువ్వు నీలా ఉంటేనే ఇష్టం అంటూ ఆమెను హత్తుకున్నాడు. తీర్థ అతని ఆలింగనాన్ని ఆస్వాదిస్తూ బెంగగా అతని వీపు నిమురుతూ మరోసారి ఇలాంటి పిచ్చి పని చేయను. నువ్వు కోపంగా ఉంటే తట్టుకోలేను.
నీకు కోపం తెప్పించినందుకు సారీ అంది. ఆమెను తన నుండి విడదీసి, సారీ చెప్తే సరిపోదు, పనిష్మెంట్ కూడా ఉంటుంది అన్నాడు. అతని కళ్ళల్లోకి కన్నీటి కళ్ళతో ఆర్తిగా చూస్తూ, నువ్వే శిక్ష వేసినా పర్వాలేదు, కానీ నాతో కోపంగా మాత్రం ఉండకు. దూరం అస్సలు పెట్టకు, నేను తట్టుకోలేను. నాకెవరు దూరంగా ఉన్నా మాట్లాడకపోయినా పర్వాలేదు, కానీ నువ్వు దూరం పెడితే నేను చచ్చి అని ఇంకా ఏదో అంటుంది. ధ్రువ్ ఆమె పెదవులను తన పెదవులతో మూశాడు. కాసేపటికి ధ్రువ్ ఆమె పెదవులను వీడి ఆమె మోము చూస్తూ, ఇంకెప్పుడు ఆ మాట అనకు తీర్థ. నువ్వు లేకపోతే నేను కూడా ఉండను. నా జీవితానికి గమ్యం నువ్వు అని చెప్తూ ఆమె చెంపల మీదుగా జారుతున్న కన్నీటిని తన చెంపలతో తుడిచాడు. ఎవరు ప్రేమకు నోచుకోకుండా డబ్బు మత్తులో మందు, అమ్మాయిలు అంటూ జీవితాన్ని నాశనం చేసుకుంటున్న నా జీవితంలోకి వెలుగులా వచ్చావు. నువ్వు లేకపోతే నా జీవితానికి అర్థమే లేదు. మరోసారి నీ మీద కోప్పడను. నువ్వు మరోసారి అలా అనకు అంటూ ఆమెను చుట్టుకుని ఎక్కడెక్కడో తాకుతూ ఆమె మీద అడ్డులను తొలగించి ఆమెను ముద్దుల్లో ముంచెత్తుతూ తనలో కలుపుకున్నాడు. తన బాధను దూరం చేసేలా మాట్లాడిన ధ్రువ్ మాటలకు అబ్బురపడుతూ తన శరీరాన్ని ఆక్రమించుకుంటూ అతని బెంగను తీర్చుకుంటున్న అతని చర్యలకు తన వంతు సహకారాన్ని అందిస్తూ ప్రతి విషయంలో ఆమె సహకారమే అతన్ని సంతోషపెట్టే సాధనమని అర్థం చేసుకుంది తీర్థ. అలసిన శరీరంతో ఆమె పక్కన చారబడి ఆమెను తన గుండెల మీదకు లాక్కొని ఆమె తలను ప్రేమగా ముద్దాడుతూ, చచ్చిపోతాను అని మరోసారి అనకు తీర్థ. నా గుండె వేగం ఇంకా తగ్గలేదు. నువ్వే నా బలం, నువ్వే నా బలహీనత. దీన్ని నేను అధిగమించలేను. అధిగమించాలి అని కూడా నేను అనుకోవడం లేదు. మిగిలిన భార్యాభర్తలు ఎలా ఉంటారో నాకు తెలియదు. భార్య కొంగు పట్టుకు తిరిగేవాడు అని నా గురించి అందరూ అనుకున్నా నాకు నష్టం లేదు. నాకు మాత్రం నువ్వే సర్వస్వం. ఎందుకంటే నా తల్లివి నువ్వే, తండ్రివి నువ్వే, నా స్నేహితురాలివి, విమర్శకురాలివి కూడా నువ్వే. నువ్వు లేకపోతే నేనుండలేను, ఉండను కూడా అన్నాడు. దుప్పటి అడుగున ధ్రువ్ గుండెల మీద ఉంటూ అతని మాటలు వింటున్న తీర్థ అతని పెదవులను అందుకుని విడివడి సారీ అని నుదుటిని చుంబించి, సారీ అని అతని నయనాలను ముద్దాడి సారీ అని మళ్ళీ అతని పెదవులను అందుకుని విడిపోయి, ఆ మాట అనడం నీకు ఎంతటి శిక్షో నాకు బాగా అర్థమయ్యింది. పొరపాటును కూడా మరోసారి అనను. నువ్వు లేకపోతే నేను కూడా ఉండను. ఇది మాత్రమే గుర్తుపెట్టుకో అంటూ అతన్ని చుట్టుకుంది. దాంతో ఆమెను మరింత గట్టిగా హత్తుకున్నాడు ధ్రువ్. అలానే నిద్రలోకి జారిపోయారిద్దరూ. బావా, కూరగాయలు ఇంకా చాలా సామాన్లు కావాలంట. చెల్లెమ్మ లిస్ట్ ఇచ్చింది. పద బజారుకి వెళ్దాం అన్నాడు రాజేష్ చక్రధర్తో. ఇంకా ఇప్పుడే తెల్లారింది, 6 కూడా అవ్వలేదు. అప్పుడే బజారేంటి అన్నాడు చక్రధర్ చిరాకుగా. ఇప్పుడైతేనే ఫ్రెష్ కూరగాయలు ఉంటాయని పంపిస్తున్నారు. అయినా ఈ పని మనమే చేయాలని చెప్పినప్పుడు ఎప్పుడు వెళ్తే ఏంటి? పద, నువ్వు రానంటే చెప్పు, నేనొక్కడనే వెళ్ళిపోతాను అని కదలబోయాడు రాజేష్. ఇది మంచిదే. గుడిలో ఉన్నప్పుడు చెడ్డ ఆలోచనలు రావు అంటారు. అలా ఇక్కడే ఉంటే ఏ ఐడియా రావడం లేదు. అలా కాసేపు బయటకు వెళ్తే అయినా బుర్ర పని చేస్తుంది అనుకొని సరే పద అని, డ్రైవర్ కారు తీ అన్నాడు చక్రధర్. తీయనండి అన్నాడు డ్రైవర్. సరే కీస్ ఇవ్వు, మేం బజారుకు వెళ్ళాలి అన్నాడు చక్రధర్. కీస్ కూడా ఇవ్వడం కుదరదు. మీకు కారు ఇవ్వద్దన్నారు ధ్రువ్ సార్ అన్నాడు డ్రైవర్. ఇంకా ఉంది. ఇప్పుడు చక్రధర్ ఏం చేస్తాడు? ఇంత జరిగినా బుద్ధి రాకుండా పిచ్చి ప్లాన్లు వేయాలనే ఆలోచనలోనే ఉన్నాడు. మరి వాడి ఆలోచన ధ్రువ్ తీర్థలకు ముప్పు తీసుకొస్తుందా? ఏం జరుగుతుందో తెలియాలి అంటే తదుపరి భాగం కోసం ఎదురు చూడక తప్పదు. స్టోరీ నచ్చితే కామెంట్ చేసి అప్డేట్కి లైక్ కొట్టి షేర్ చేయండి వ్యూవర్స్. అప్పుడే నా స్టోరీ ఎక్కువ మందికి చేరుతుంది. అలాగే అప్డేట్ వింటున్న అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ప్రోత్సహించండి వ్యూవర్స్. అప్డేట్ కింద హైప్ ఆప్షన్ కనిపిస్తే తప్పకుండా నా అప్డేట్కి హైప్ పాయింట్స్ ఇచ్చి నా స్టోరీని ఎంకరేజ్ చేయండి వ్యూవర్స్. సరే, మరో స్టోరీ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.